ఇవాళ మనదంతా మోడీ కుటుంబం చాయ్ పే చర్చ కార్యక్రమంలో మెట్పల్లి టౌన్లో చేసుకోవడం జరిగింది. మీరందరూ కార్యక్రమం మొత్తం మీరు ఎట్లా కొనసాగిందో మీరు చూసారు. నేను ఇక్కడ మళ్ళా మెట్పల్లి గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా, నవంబర్ 14 నాడు నేను ఇక్కడ ఎన్నికల ప్రచారంలో ఇక్కడ అభ్యర్థిగా నేను చెప్పిన 20,000 దాటిస్తామని ఫస్ట్ రేట్. నేను మళ్ళీ చెప్తున్న రైతులకి వచ్చే 2 సంవత్సరాలలో 25 నుంచి 30,000 టచ్ అయితే ఆశ్చర్యపోకండి. ఒకటి. రెండోది, పసుపోడు 100% ఇందూరు గడ్డ మీదనే వస్తుంది. దేశవ్యాప్తంగా కార్యాలయాలు ఇందూరు గడ్డ మీద కూడా ఉంటుంది. నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి వాగ్దానం చేసి క్యాబినెట్ తీర్మానం మర్నాడు చేసి అదే రోజు రాత్రి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యి బోర్డు ఏర్పాటయ్యి ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ 5 డిపార్ట్మెంట్ల వాళ్ళు ఆ బోర్డులో ఉండి పనులు మొదలుపెట్టారు. కార్యాలయాలు పెట్టుడు కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టారు. దానికి ప్రణాళికబద్ధంగా దానికి బడ్జెట్ ఉంటుంది, కేటాయిస్తారు, అన్నీ చేసి పెడతారు. నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ కాదు పోయి పబ్బులలో అటు ఇటు డ్యాన్సులు చేయనీకి విన్నారా. ఒకటి. రెండోది, మళ్ళా ఇక్కడి నుంచి నేను సవాల్ ఇస్తున్నాను. జూన్ 4 నాడు రిజల్ట్ వస్తుంది. జూలై 4 లోపల చెరుకు ఫ్యాక్టరీలు బోదంది ఇది 2 నడిపించే మేనేజ్మెంట్ని నేను తీసుకొస్తాను. ఒక ఇంటర్నేషనల్ ఫర్మ్ ద్వారా వాల్యుయేషన్ చేపిద్దాము. ఆ వాల్యుయేషన్ కట్టుబడి ఉందాము. మీరు కోఆపరేట్ చేయండి. ఐ విల్ డూ ఇట్ ఇన్ 1 month. గడ్కరీ గారు ఒకటే రోజు అప్పచెప్తాను, నన్ను రమ్మన్నాడు, ఒకటేసారి అప్పచెప్తా అని చెప్పిండు. మొన్న నిజామాబాద్కి మా ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సగంకి ఇందూరు గడ్డ మీద వచ్చినప్పుడు గడ్కరీ గారు తీసుకొని రమ్మన్నాడు. ఎలక్షన్లు కాగానే నేను నెల అని చెప్తున్నా, ఆయన ఒకటే రోజులు అదే రోజు ఇప్పిస్తాను, కనెక్ట్ చేస్తాను. ఆయన పెద్ద షుగర్ ఫ్యాక్టరీలు నడిపించే పెద్ద ఆయన బిజినెస్ కూడా ఉన్నాయి, ఆయన ఇండస్ట్రీలు కూడా ఉన్నాయి. ఇంధనం తయారు చేస్తాం, వీడికి చక్కెర ఒకటే కాదు, చక్కెర తయారు చేస్తాము, ఇంధనం తయారు చేస్తాము, బ్రౌన్ షుగర్ తయారు చేస్తాము, మొలాసిస్ చేస్తాము, ఇంకేమైనా చేస్తాము. చెరుకు పంట తోటి ఈ ప్రాంతం మొత్తం కిటకిటలు ఆడిస్తాం. దట్ ఈస్ అవర్ హెడేక్. నెల రోజుల లోపల తెస్తా. కోఆపరేట్ చేస్తారా? ఇంటర్నేషనల్ ఫామ్ పెడదాం. దొంగ ఫామ్లు కాదు, కాంగ్రెస్ పార్టీ లెక్క దొంగ ఫామ్లు కాదు, ఇంటర్నేషనల్ ఫామ్ పెడదాం. నరేంద్ర మోడీ గారికి గాలివిస్తూ ఉంది దేశం మొత్తంలో. 400 సీట్లకు పైన మోడీ గారు వేస్తున్న అంచనాలను బట్టి అయితే ఎన్డీఏకి 400 దాటే పరిస్థితి ఉంది. 370 సీట్లు భారతీయ జనతా పార్టీకి దాటే పరిస్థితి ఉంది. ఒక విపరీతమైన సునామీ లాంటి వేవ్ నడుస్తూ ఉంది. రామ మందిరంది కూడా ప్రతి ఒక్క భారతీయుడు నరేంద్ర మోడీకి ఆశీర్వాదం ఇస్తున్నాడు. క్రెడిట్ అంతా నరేంద్ర మోడీకి ఇస్తున్నాడు. ఈ 2 అంశాలు దేశవ్యాప్తం స్వీప్ చేయబోతూ ఉన్నది. ఈ రెండింటికి అదనంగా ఇక్కడ పసుపు బోర్డు ఏ మేడంని అయితే అరెస్టు చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ అని బద్నాం చేసిండ్రు, ఆ మేడం 2 అరెస్టులు అయింది. ఈడీ అరెస్ట్ అయింది, సిబిఐ అరెస్ట్ అయింది, 2 అయిన అరెస్ట్. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ ఒక వన్ సైడ్ వేవ్లో ఎలక్షన్ ఉంటుంది. నేను మళ్ళా మర్చిపోయిన ఇంతకుముందు మీరు రాయండి, మీరు రాస్తలేరు ఎవరు. జీవన్ రెడ్డి గారు 47 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ జీవితంలో చెప్పుకోదగ్గ ఒక పని చెప్పు సిటిజన్ ఆకే రహేగా అని అమిత్ షా గారు కుల్లా చెప్పిండు. ఆయన పార్లమెంట్లో చెప్పిండు, మీడియాలో చెప్తున్నాడు. సిఏఏ అమలైంది. వీటి మీద జీవన్ రెడ్డి గారిది ఏంది? ఆయన దీని మీద సపోర్ట్ చేస్తాడా? ఇప్పుడు స్వాములని పక్కకు పెట్టుకొని స్పీచ్ ఇచ్చుడు వేరు. రామ మందిరాన్ని స్వాగతం చేసిండా జీవన్ రెడ్డి గారు? నేను అందరూ జై శ్రీరామ్ అంటున్నారు, నేను జర ఫాస్ట్ ఉంటా అని కొందరు మా పార్టీలో కూడా ఏడుస్తారు కదా, వేరే పార్టీలో కూడా ఏడుస్తారు. నా స్పీడ్ ఎట్లుంటుంది అంటే అందరు జై శ్రీరామ్ అంటే నేను జై శ్రీకృష్ణ అంటున్నా. మథురా బాకీ హే, మథురాలో కృష్ణ మందిరం కడదామా జీవన్ రెడ్డి గారు? ఓటు ద్వారానే సపోర్ట్ చేస్తారా చెప్పండి? ఎలక్షన్ల కోసం హిందువుల మీద ప్రేమ, ఎలక్షన్ల కోసమా మీ ప్రేమ? ఇప్పటికి కూడా సిఏఏకి వ్యతిరేకంగా నువ్వు కొట్లాడుంటే మీరు 2020 లెక్క ఒక స్టాండ్ మీద ఉన్న వాళ్ళు అవుతుండే. మీ స్టాండ్ ఎప్పుడు మారుతుందో, పొద్దునో స్టాండ్, మధ్యాహ్నం స్టాండ్, రాత్రి స్టాండ్, మళ్ళీ తెల్లారితే ఏ స్టాండో తెలియదు.